అపవాది ఈ రోజున అనేకులను కృంగదీస్తున్నాడు, మానసికంగా కృంగదీస్తున్నాడు. శ్రమలను బట్టి కృంగిపోవద్దు. ఆమేన్. నువ్వు కృంగిపోతే చాపగాని వాడివైపోతావు. ప్రార్థన చేయలేవు, నువ్వు ఇంకా భక్తి చేయలేవు, ఇంకా పరిచర్య చేయలేవు. ఇంకా మరలా చెప్తున్న మాట, నువ్వు ఎప్పుడు జీరో అయిపోతావు తెలుసా? కృంగిపోయినప్పుడు జీరో అయిపోతావు. నీ పల్స్ లెవెల్స్ కాదు, నీ ఫెయిత్ లెవెల్స్ బాగుండాలా, నీ విశ్వాసపు లెవెల్ బాగుండాలా, నీ ప్రార్థనా లెవెల్ బాగుండాలా. నిన్ను చాపగాని వాడిగా చేయాలని, చాపగాని దానిగా చేయాలని అపవాది నీలో విత్తేటువంటి విత్తనం ఏంటో తెలుసా? కృంగుదల. డిప్రెషన్లోకి వెళ్ళిపోతున్నారు చాలామంది. ఇవాళ శ్రమ వచ్చినప్పుడు ఆలోచించి చించి చించి నరాలు ఏమైపోతున్నాయి? ఆలోచించమని చెప్పాడా దేవుడు? చింతపడమని చెప్పాడా దేవుడు? భయపడమని చెప్పాడా? బాధపడమని చెప్పాడా? నో. నా రెండు చేతులు జోడించి చెప్తున్నాను, దేనిని బట్టి కృంగిపోవద్దు. ఎంత పెద్ద పోరాటం ఎదురైనా, ఎంత పెద్ద సవాలు ఎదురైనా, ఎంత పెద్ద సమస్య ఎదురైనా, ఎంత పెద్ద శ్రమ ఎదురైనా నువ్వు కృంగిపోవద్దు. నీ మనసు నిబ్బరంగా చేసుకో. ఆమెన్. ఆత్మలో బలంగా ఉండు. ఆమెన్. భక్తిలో బలంగా ఉండు. ఆమెన్. విశ్వాసంలో బలంగా ఉండు. ఆమెన్. ప్రతిష్టలో బలంగా ఉండు. ఆమెన్. హల్లెలూయా.